ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ రామానందవర్ధనం నమః. ఓం సద్గురు శ్రీ శివానందవర్ధనం నమః. ఓం సద్గురు శ్రీ కృష్ణ పరమాత్మ నమః. ఓం సద్గురు శ్రీ శివానందాచార్య నమః. ఓం సద్గురు శ్రీ శివానందవర్ధనం నమః. ఓం సద్గురు శ్రీ వ్యాస భట్టారక నమః. గురు స్వరూపులకు ప్రేక్షక మహాశైలకు, అందులో ముఖ్యంగా నార్త్ కరోలినా అగ్రహారం గ్రూపు సభ్యులకు మరియు నా సిద్ధ విద్యార్థి లోకానికి నా యొక్క హృదయపూర్వక ఆత్మ నమస్కారం. ఈ దినమున తేదీ 29 జూన్ 2024 శనివారం నాడు నార్త్ కరోలినాలో ఎపెక్స్ సబర్బులో చిరంజీవి దేవరకొండ అరుణ్ అండ్ చంద్రిక వారి స్వగృహంలో ఈరోజు మాట్లాడుతున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఈ గురు పరంపరలో భాగంగానే మనం ఏ విద్యని మనం సనాతన ధర్మాన్ని స్థిరీకరణ చేయడానికి ఏ విద్యనైతే మనం ఆచరించాలో అదే చెప్పబోతున్నాను. మనదేంటంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన బుద్ధి యోగం, మన గురు పరంపర భగవాన్ శ్రీ స్వామి శివానంద పరమహంస వారు, జగజ్యోతి అపర వాల్మీకి శ్రీ స్వామి శివానంద పరమహంస వారు, వారి శిష్యులు బ్రహ్మర్షి అపర శంకరుడు సద్గురు శ్రీ 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 స్వామి రామానంద పరమహంస వారు మా గురువు గారు. నేను స్వతసిద్ధంగా నేను అలోపతిక్ డాక్టర్ని. మా గురువు గారి వద్ద 14 సంవత్సరాలు సేవ చేస్తూ గత 45 ఏళ్ళ నుంచి కూడా ఈ యోగ శక్తి విద్య అభ్యసిస్తూ అమెరికా ఇంచుమించు చాలా ముఖ్యమైన పట్టణాలన్నీ ఇంతవరకు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఈ వారం ఇక్కడ నార్త్ కరోలినాలో చెప్పడం జరుగుతుంది. వచ్చిందే తడవుగా ఇక్కడ ప్రతి శనివారం మాకు ఒక అగ్రహారం గ్రూప్ ఒకటి ఉన్నది. దాంట్లో మీరు మాట్లాడిన గురువు గారని మా అరుణ్ రిక్వెస్ట్ చేశాడు. ఎస్ అన్నాను. ఇదే మంచి తరుణం. దీంట్లో ఏంటంటే మనకి గురు పరంపరలు అనేక రకాలుగా కనబడినప్పటికీ కూడా అన్ని గురువుల పరంపరలు ఉండేది ఏంటంటే యోగ విద్య మాత్రమే. అదే సనాతన బ్రహ్మ విద్య. దత్తగురు సాంప్రదాయం కానీ, క్రియాయోగ సాంప్రదాయం కానీ, మన సిద్ధ యోగ సాంప్రదాయం కానీ, అన్ని గురు పరంపరలో ఉండేది ఏమిటంటే సనాతనమైన యోగ విద్య. ఈ సనాతన యోగ విద్య గురించే అందరూ థియరిటికల్ గా వెళ్తున్నారు కానీ ప్రాక్టికల్ గా అనుష్ఠాన వేదాంతంలోకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకనే మేము సాధనని సైంటిఫిక్ గా, మెడికల్ గా, శాస్త్రపరంగా అన్నిటినీ కూడా క్రోడీకరించి చెప్తున్నాం. దీంట్లోనే భాగంగానే మనం ఏంటంటే మనం గురు పరంపరను సంబోధించినప్పుడు ఓం మహద్భ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ గురుభ్యో వంశ ఋషుభ్యో నమో గురుభ్యా అని మనం సంబోధిస్తున్నాం. అందరు గురువులు నారాయణం, పద్మభవం, వశిష్ఠం, శక్తిం, తత్పుత్ర పరాశరంచ, వ్యాసు, సుఖం, గౌడపాదాచార్య, గోవింద పాదాచార్య, శ్రీ శంకరాచార్య, శ్రీ శివానందం, శ్రీ రామానందం, వీరు మన గురు పరంపర. దీంట్లో మేము చెప్పేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన 2వ అధ్యాయంలోన ఏషాతే అభిజాసాంఖ్యే బుద్ధియోగే విమాంసలు బుద్ధ్యాయుక్తో యయాబాధ కర్మబద్ధం ప్రహాస్యని 2వ అధ్యాయం సాంఖ్యయోగం 39వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. ఇంతవరకు నీకు సాంఖ్యాన్ని, అద్వైతాన్ని చెప్పాను, ఇప్పుడు నీకు బుద్ధి యోగాన్ని చెప్తున్నాను. మీరు ఈ బుద్ధి యోగం ఆచరిస్తే నేను చెప్పిన సాంఖ్యం అనేది నీకు స్థిరమవుతుంది. రెండవది ఏమిటంటే నీవు చేయబోయే కర్మలు, అందులో నీవు యుద్ధం లేదా ఇతర కర్మలు ఏవైనా సరే వాటి నుంచి బంధం లేకుండా విముక్తి కలుగు చేసే అటువంటి సాధన నేను చెప్తున్నాను సుమా అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రారంభించారు. ఈ బుద్ధి యోగం అనేది ఏంటంటే ఇది బ్రహ్మగీతలోన చెప్పినట్లు ఏంటంటే
ప్రాణాపానం నిశ్చయ బుద్ధ్య హృదిరుద్ధ్వ చిత్వ సర్వం సంశయబద్ధం విషయోత్థానని బ్రహ్మగీతలో చెప్పినట్లు ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ దాన్నే మనలో ఉండే ప్రాణ అపానాన్ని ఏకం చేస్తే నిశ్చయమైన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం అనేది విపరీతంగా మారుతుంది ఎప్పుడంటే మన హృదయం అందు ఈ రెండు ప్రాణాపానాలు వేరైతే సర్వం సంశయ బంధాలని ఏర్పడతాయి. ఇప్పుడు ఆ బంధం నిముక్తి కలగాలనుకుంటే ఏంటంటే నీకు బుద్ధి యోగాన్ని చెప్తున్నాను విను. ఇదే బుద్ధి యోగాన్ని శ్రీకృష్ణ పరమాత్మ బుద్ధి యోగ బుద్ధియుక్త యుక్త అనేక రకాలుగా పదాలతో అంత మొత్తం 18 అధ్యాయులు కూడా చెప్పారు. ఇదే 2వ అధ్యాయం నుంచి మన 18 అధ్యాయులు కూడా చేతసా సర్వకర్మాని మైసన్యస వత్పరాహ బుద్ధియోగం ఉపాసించి మచ్చిత్త సతతం భవ అని 18 అధ్యాయులు కూడా అదే కొనసాగించారు పరమాత్మ. ఏ విధంగా అంటే ఏంటంటే మనసులోన చేసే కర్మలందు మనస్సు నాయందు అర్పించి నీవు ఇప్పుడు ఎలానంటే బుద్ధియోగం ఆశ్రయించి నా యందు ఎల్లప్పుడూ చిత్తం కలవాడు కమ్ము అని 18 అధ్యాయులు కూడా వారు అదే చెప్తారు. కాబట్టి ఈ 18 అధ్యాయులు చెప్పినది కూడా అంతా కూడా బుద్ధియోగమే. ఈ బుద్ధియోగానికి సాధన క్రమంగా శ్రీకృష్ణ పరమాత్మ 5వ అధ్యాయం 27 శ్లోకంలో ఏం చెప్పారంటే స్పర్శాంత్వ బహిర్బాహ్యాన్ చక్షుక్షేమ అంతరే భ్రువో ప్రాణాపానం సమోకృత్వ నాసాభ్యంతరచారిణో అని వారు స్పష్టంగా ఈ 5వ అధ్యాయంలో ఈ బుద్ధి యోగము దాన్నే మనం సిద్ధయోగం అంటున్నాం. ఈ యోగం ఎలా చెయ్యాలి అనేది కూడా వారు స్పష్టంగా చెప్పారు. దాన్ని ఏంటంటే దానికి సమంకాయ శిరోగ్రీయం ధార్యన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాకం సందిశాన్ అవలోకన ఆరోగ్యాన్ని చెప్పారు. అంటే ఈ యోగం ఆచరించేవారు ఇది కొత్తగా ఎవరు కనిపెట్టింది కాదు. ఇది సనాతనం యొక్క కోట్లాది సంవత్సరాల నుంచి ఈ విద్యని ఎలాగ చేయాలనేది 5000 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. దీన్ని ఏంటంటే సమంకాయ శిరోగ్రీవం అంటే శరీరము, మెడ, తర్వాత శిరస్సు ఈ 3 కూడా నిటారుగా వంచి ధారేన్ నచనం స్థిర నిటారుగా వచ్చి సంప్రేక్ష నాసికాగ్రం అంటే దృష్టిని భూమధ్యంలో పెట్టి సందిశాన్ అవలోకనం దిక్కులు చూడకుండా ఇది అభ్యాసం ఎలా చేయాలి. ప్రాణాపానం సమోకృత్వ నాసాభ్యంతరచారిణో అని 5వ అధ్యాయం ఏంటంటే ఆ నాసాభ్యంతరం అంటే చాలా మందికి అది కూడా అర్థం కాలేదు. ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఆ అనుభవం లేక దాటవేస్తున్నారు. కానీ నాస అభి అంతరం, నాస అంటే ముక్కు, అభి అంటే ఎదురుగా, అంతరం అంటే లోపల, అంటే మన గొంతులోని పైభాగంలో అక్కడ ఈ ప్రాణాయామం ఆచరించాలి అని పరమాత్మ చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు అది తెలుసుకోలేక ఏంటంటే ఈ వాయువుతోనే ఇలాగ నాసాపుటాలు మారుస్తూ ఇది చేస్తున్నారు. కానీ లోపల చెప్పేది ఏంటంటే అలాగే చేస్తే ఎలా చేయాలో చెప్తున్నారు పరమాత్మ 4వ అధ్యాయం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపాన గతిరుత్వ ప్రాణాయామ పరాయణ అని 4వ అధ్యాయం చెప్పారు. మనలోన అపానము ప్రాణము 2 ఉన్నాయి. మన నిశ్వాసను కలుగు చేసేది అపానము, ఉచ్ఛ్వాసాన్ని కలుగు చేసేది ప్రాణం. ఈ రెండింటిని ఏకం చేయాలి అంటే అక్కడ గొంతు వెనుకన, కొండనాలకు వెనుకన అక్కడ అభ్యాసం చేయాలి. అలా అభ్యాసం చేస్తే మనలో ఉండే ఈ అపానం అనేది ఇక్కడికి వెళ్ళి ప్రాణంలో కలుస్తుంది. అది సమానం చేయడం అంటే అర్థం. దీనినే అనేక చోట్ల శ్రీకృష్ణ పరమాత్మ ఈ యోగాన్ని గురించి ప్రతి అధ్యాయంలో కూడా వెనుక ఏం చెప్పారు, బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని చెప్తున్నారు. ఏమి దీన్నే ఇంకా మిగతా చోట్ల ఏంటంటే ఇప్పుడు పురుషోత్తం ప్రాప్తి యోగం ఉంది. ఈ పురుషోత్తం ప్రాప్తి యోగం ఏంటంటే యతంతో యోగినశ్చైనం పశ్చంచాత్మన్యవస్థితం యతంతో ప్రకృతాత్మనో నైదం పశ్చంచేత సహా అని చెప్పారు. అంటే నేను చెప్పిన ఈ యోగ ప్రయత్నం ద్వారానే నీ లోపల ఆత్మను దర్శనం చేసుకోగలవు. ఇతర ప్రయత్నాలు ఏమి చేసినప్పటికీ కూడా నీవు ఆత్మ దర్శనం చేసుకోలేవు అని పరమాత్మ చెప్పారు. అలాగే మైత్రేయ ఉపనిషత్తులు ఏం చెప్తున్నారంటే ఉచ్చాస్త్రం శాశ్వతం చేతి పౌరుషం దీర్ఘస్మృతం అది ఉచ్చాస్త్రం అనర్థాయ పరమార్థాయ శాశ్వతం అని మైత్రేయ ఉపనిషత్తు చెప్తుంది. అందులో ఏంటంటే అన్ని పురుష ప్రయత్నాలే, కానీ శాస్త్ర ప్రమాణబద్ధంగా చెప్పినది ఏదో అది ఒక్కటే పరమార్థాన్ని కలుగు చేస్తుంది. ఇతర ప్రయత్నాలు అన్ని కూడా ఏంటంటే అనర్థాన్ని కలుగు చేస్తాయని కూడా ఉపనిషత్తులు చెప్తున్నాయి. అదే భగవద్గీత చెప్పారు. దీనికే 6వ అధ్యాయం ఏం చెప్పారు, ఉద్ధరేది ఆత్మనాత్మానం నాత్మానం అవసాదే ఆత్మయ్య శాస్త్రోబంతురు ఆత్మయ్య విపురాత్మ అని 6వ అధ్యాయంలో చెప్పారు.
ఎవరికి వారు ఉద్ధరించుకోవాలని అందరూ మామూలు సామాన్య అర్థంతో చెప్తున్నారు. కానీ ఉత్తు ధరేత్, నీ యొక్క ప్రాణాన్ని పైకి తీసుకొని ధరించు. నా ఆత్మానం అవసాదేత్, దాన్ని కిందకు రానియకు. ఎలా ధరించాలి? ప్రాణాయామం ద్వారా. అలాగే తీసుకువెళ్తే అక్కడికి ఆత్మలో కలిపితే అప్పుడు ఆత్మలో బంధు. అంటే ఆత్మ అనేది ఏంటంటే మన జీవాత్మ, పరమాత్మ. పరమాత్మ ఇక్కడ ఉన్నారు, మనం ఇప్పుడు జీవుడిగా ఉన్నాం. ఈ జీవుడు ప్రాణ రూపంలో, మనసు రూపంలో కిందకి సంచారం చేస్తున్నాడు. ఈ యోగ సాధన ద్వారా మనం అక్కడికి తీసుకెళ్ళి అట్లా లైన్ చేస్తే అప్పుడు ఏంటంటే ఆత్మయే ఆత్మలో బంధువు. మన ఆత్మే మనకు బంధువు. బంధువు అంటే ఇక్కడ అర్థం ఏంటి? జన్మరాహిత్యం కలుగు చేస్తుంది. అదే కిందకు వదిలిపెట్టామనుకోండి, జన్మ పరంపర కలుగు చేస్తుంది. అంత అర్థంతో చెప్పారు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలంటే వీళ్ళు గుర్తించుకోవడం కాదు, గురుముఖత తెలుసుకోవాలి ఈ విద్య అనేది. తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతే జ్ఞానం జ్ఞాన ప్రదర్శన అని 4వ అధ్యాయంలో చెప్పారు. ఈ జ్ఞానం తెలుసుకోవాలనుకుంటే గురువు దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేసి సందర్భోచిత ప్రశ్న వేసి తెలుసుకోమన్నారు. అయితే గురువుడు అంటే అందరూ గురువుడు కాదు. వారేంటంటే ఇటు శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి, తర్వాత అనుభవం కూడా ఉండాలి. ఈ రెండు ఉంటే మనకి ఆ జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది కూడా 4వ అధ్యాయంలో చెప్పారు. ఏమని? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి అన్నారు. జ్ఞానం కంటే పవిత్రమైనది, సమానమైనది ఇంకోటి భూమి మీద లేదు. అయితే దానిని మాత్రం స్వయం యోగ సంసిద్ధ అంటే యోగం ద్వారానే దాని కాలానుగుణంగా నువ్వు ఆ జ్ఞానాన్ని పొందాలి అని చెప్పారు. అయితే జ్ఞానం అంటే అందరం ఏంటంటే బయట అనేక రకాల శాస్త్రాలు, శ్లోకాలు లేకపోతే చెప్తే కంటతాయితే జ్ఞానం కాదు. అది గురువుల ద్వారా నేర్చుకోవాలి అని చెప్పడమే కాకుండా ప్రత్యేకించిన ఈ సాధన యోగా సంజాయితే జ్ఞానం జ్ఞానాత్ యోగ ప్రవర్తతే యోగ జ్ఞాన పరోనిత్యం సయోగి న ప్రణశ్యతి అని త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్తు చెప్తున్నారు. జ్ఞానం అంటే అది అనుభవ జ్ఞానం, నిర్విశేష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. ఆ అపరోక్ష జ్ఞానం దేని వల్ల కలుగుతుందంటే యోగా సంజాయతే జ్ఞానం, యోగం వలనే ఇది కలుగుతుంది. జ్ఞానాత్ యోగ ప్రవర్తతే అంటే శాస్త్రజ్ఞానం ద్వారా మనం గురుముఖత తెలుసుకుంటే అప్పుడు యోగంలోకి వెళతాం. యోగ జ్ఞాన పరోనిత్యం సయోగి న ప్రణశ్యతి. అందువలన ఏంటంటే మనం ఆత్మోద్ధరణ పొందాలి అనుకుంటే ఏంటంటే ఇటు యోగాన్ని ఇటు శాస్త్ర జ్ఞానాన్ని రెండింటినీ కూడా తస్మా జ్ఞానం యోగ ముముక్షు దృఢమభ్యుసయత్ అని యోగ శిఖోపనిషత్తు చెప్పారు. అందువల్ల ఏంటంటే మనం ప్రతి విషయాన్ని కూడా ఏంటంటే గురుముఖత తెలుసుకోవాలి. గురుముఖత తెలుసుకోవడమే కాకుండా శాస్త్ర ప్రమాణబద్ధంగా ఆచరణ పెట్టాలి. అందుకనే జగద్గురు ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారంటే శృత్య యుక్త్య స్వానుభూత్వ అన్నారు. మనము ఏదైనా సాధించాలనుకుంటే ఈ 3 అవసరం. శృతి ప్రమాణం ఉండాలి, శాస్త్ర ప్రమాణం దొరకదు, యుక్త్య సరైన ఉదాహరణతో ఉండాలి. మరి తర్వాత ఏంటంటే అనుభూత్వ, శృత్య యుక్త్య స్వానుభూత్వ, అనుభవం ద్వారా రావాలి. ఈ అనుభవం అంటే మన సొంత అనుభవం కాదు, శాస్త్ర ప్రమాణం అనుసరించి ఉండాలి. తర్వాత గురు బోధతో ఉండాలి, గురు పరంపరాగతంగా ఉండాలి. గురు పరంపరాగతంగా వస్తేనే అది అందుకనే 6వ అధ్యాయం ఏం చెప్పారు? తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్ర విధానాత్వం కర్మకర్తు మిహారహస్య అని 16వ అధ్యాయం చెప్పారు. మీరు ఏదైనా సరే విద్య ఆచరించాలనుకుంటే శాస్త్ర ప్రమాణబద్ధంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? యశాస్త్ర విధిముత్సృత్య వతతే కామకార్త నస సిద్ధి అవాప్నోతి నసుఖం అప్రాంగతి నా 16వ అధ్యాయం చెప్పారు. శాస్త్ర విడిచిపెట్టి ఏదైనా తన మార్గం సొంత మార్గం అని చెప్పి ఎవరైనా చెప్పారంటే వాళ్ళు కోరిక గలవారే, వారికి ఇహలోకం కూడా పరలోకం కూడా సుఖం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ వారిని ఇచ్చారు. ఈ విద్యనే మనము ప్రతి అధ్యాయంలో కూడా మనం విశ్లేషిస్తే ఏంటంటే బ్రహ్మ విద్యాయ దీన్నే శ్రీకృష్ణ పరమాత్మ యమం వ్యవస్థిత యోగం ప్రోక్తవాన్ హమవ్యం వ్యవస్వాన్ మనవే ప్రాహ మను ఇక్ష్వాకవే అబ్రవీత్ అని 4వ అధ్యాయంలో చెప్పారు. నేను ఈ యోగాన్ని సూర్యుడికి చెప్పాను, సూర్యుడు మనువుకు చెప్పాడు, మనువు ఇక్ష్వాకుడు చెప్పాడు. ఈ విధంగా ఈ యోగం అనేది పరంపర అవుతుంది. కానీ ఏం పరంపరాప్త ఏమం రాజర్షో విధు సకాలే నేహత యోగో నష్ట పరంతపాన. కాలానుగుణంగా యోగం నష్టం అవుతుంది. ఎందుకంటే గురు పరంపరాగతం ఎక్కడైతే మిస్ అవుతుందో అక్కడ యోగం మిస్ అయిపోతుంది. ఇప్పుడు దత్తగురు సాంప్రదాయంలో ఈ యోగమే, క్రియాయోగ సాంప్రదాయం ఈ యోగమే, సిద్ధగురు సాంప్రదాయంలో కూడా ఈ యోగమే. గురు సాంప్రదాయాలు వేరే అనుకోవడం కాదు, అందరు గురువులు ఒకటే, గురు పరంపరే. అయితే చేయవలసింది ఏంటంటే అంతర్ముఖ సిద్ధ యోగం, అంతర్ముఖ ప్రాణాయామం చేయాలి.
మనం ప్రాణాయామం చెప్పి అందరం కూడా ఏంటంటే బాహ్య వాయువుతోనే మనం చేస్తున్నాం. ఇది కేవలం బాహ్య నాడి శోధన మాత్రమే. అది ఇలా చేస్తుంటే బాహ్య నాడి శోధన. కానీ 72,000 నాడులు శుద్ధి కావాలనుకుంటే యమ నియమ అభ్యాస యుక్త ప్రాణాయామం చరేత్ తేన నాడయా శుద్ధా భవంతి అని శాండిల్యోపనిషత్తు చెప్తుంది. అంటే యమ నియమాసాలు ఈ అష్టాంగ యోగాలను యమ నియమాలు పాటిస్తూ లోపల ఒక సాధన ఉంది, అంతర్ముఖ సాధన. ఆ అంతర్ముఖ సాధన ఏంటంటే మెడికల్ గా నేను చెప్తున్నాను ఏంటంటే, మనము ఈ బయట వాయుతో చేస్తున్నంత కాలము మనం బహిర్ముఖంగానే ఉంటాం. కానీ ఆ నాసాభ్యంతరచారుడు అని దానికి ఇంగ్లీష్ లో నేషనల్ ఫ్యాన్స్ అంటారు. ఆ భాగంలో మనం ఈ ఆ సాధన చేసామంటే మనకి లోపల నుంచి అంతర్ముఖం అవుతుంది. అయితే అంతర్ముఖాలు 2 రకాలు. రోజు మనం నిద్రపోతున్నప్పుడు అంతర్ముఖం అవుతున్నాం, కానీ అధోముఖంలో ఉంటున్నాం. కానీ అంతర్ముఖాన్ని ఊర్ధముఖాన్ని కలుగు చేసేది ఒకటి ఉన్నది. అది మనకి ఈ సిద్ధయోగం లేక బుద్ధియోగం. దీనినే వేదాంత పంచదశలో విద్యారాయణ స్వామి గారు చెప్పారు. వాయున సహజీ ఊర్ధ్వ జ్ఞాని మోక్షం అవాప్నుయాత్ అన్నారు. వాయు సహాయం చేతనే మూర్ధకు వెళ్ళాలి అన్నారు. అదే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తులు యోగంలో ఏం చెప్పారు? మొట్టమొదట ఊర్ధమూల మధస్యాగం అశ్వత్థం ప్రాహురయ్యం ఛందాస్ యశ్య పన్నాని యస్తం వేద సవేద విత్తన్నారు. ఇవన్నీ భగవద్గీత అందరికీ కంఠోపాఠమే, కానీ పరమాత్మ ఏమి చెప్పారో ఎవరికి అర్థం కాలేదు. అదేమిటంటే ఊర్ధమూలం అధశాఖం. ఈ సంసార వృక్షానికి మూలం పైన ఉంది, శాఖలు క్రిందకున్నాయి. అయితే ఈ శాఖల క్రింద కంటే మన ప్రాణశక్తి క్రిందకి ఈ మస్తిష్కం నుంచి కిందకి వెన్నుపాము ద్వారా కిందకు వచ్చినప్పుడు శాఖోపశాఖలు అయిపోతుంది. పంచ ప్రాణాలుగాను పంచ ఉప ప్రాణాలుగాను అది శాఖోపశాఖలు అయిపోతుంది. అదే శాఖలు. మరలా ఏంటంటే మనం ఈ యోగ సాధన ద్వారా పైకి వెళ్ళి తీసుకెళ్ళామంటే పంచ ఉప ప్రాణాలు పంచ ప్రాణాలు కూడా ఏకం అవుతాయి. ఆ ఏకం చేసేది ప్రాణాయామం. ఈ ప్రాణాయామం ఇది కొత్తగా ఎవరు కనిపెట్టింది కాదు. ఇది కోట్లాది సంవత్సరాల క్రితం భుషుండ మహర్షి, కాకభుషుండ మహర్షి వారు వశిష్ఠ మహర్షితోన ఈ యోగ గురించి చెప్పినట్టు ఉంది యోగ వాసిష్ఠంలో. దాని భుషుండోపాఖ్యానం ఉంది, కావలిస్తే చూడండి. దాంట్లో ఈ ప్రాణాయామం గురించి భుషుండ మహర్షి వశిష్ఠ మహర్షికి చెప్పినట్టు ఉంది. అప్పటి నుంచి వచ్చిన ఈ యోగం ఇచ్చినది ఏంటంటే, తరువాత అవతారమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత రూపంలో చెప్పారు. అలాగే పతంజలి మహర్షి చెప్పారు. తర్వాత మన గురు పరంపర అందరూ కూడా ఈ నారాయణం, పద్మం, వశిష్ఠు, శక్తి వీరందరూ కూడా ఈ యోగ విద్యను ఆచరించారు. అందువల్ల ఈ యోగ విద్యను ఆచరించే వాళ్ళందరూ ఒకే గురు పరంపర. ఇన్ని లేవు. కాకపోతే ఏంటంటే మనం భౌతికంగా మా గురువు గారు, పరమ గురువు గారు, పరమేశ్వర గురువు గారు అని మనం చెప్పుకుంటున్నాం. కానీ అందరిలో ఉండేది ఏంటంటే ఒకటే పరంపర. ఇప్పుడు ఆ యోగ విద్యను ఆచరిస్తే, ఈ యోగ విద్యను ఆచరించడం తెలియక ఏంటంటే మనం ఏం చెప్తున్నామంటే, కళ్ళ గురుడు కొట్టు ఎల్ల కర్మంబులు, మధ్య గురుడు కొట్టు మంత్ర చెయ్యంబు, ఉత్తముండు కొట్టు యోగ సామ్రాజ్యంబు విశ్వదాగ్రామ విడురవేమ అన్నారు. మనం అందరం ఏంటంటే ఈ బయట పైన అంటే నేను ఎవరిని నిందించదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే సత్యం ఇలా ఉంది. వేదాల్లో చెప్పిన ప్రవృత్తి క్రమం మీదే మనం ఎక్కువగా మొగుతున్నాం, కానీ వేదంలో నివృత్తి ఒకటి ఉన్నది. ఆ నివృత్తి ఏంటంటే యోగ కర్మ. ఇదే మనుస్మృతులు చెప్తున్నారు. నివృత్తించే ద్విధం కర్మ వైదికం. వేదంలో ప్రవృత్తి కర్మలు ఉన్నాయి, నివృత్తి కర్మలు ఉన్నాయి. నివృత్తి కర్మలు ఏంటంటే వేదాంతం, అంటే వేదం ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు చెప్పేదంతా కూడా ఏంటంటే యోగ సాధన గురించి. ప్రణవో ధను శరోహ్యాత్మ బ్రహ్మతల్ లక్ష్యముచ్యతే అప్రమత్తైన వేత్తవ్యం శ్రవత్వన్మయో భవేత్ అని ముండక ఉపనిషత్తు చెప్తుంది. అంటే యోగ సాధన చేసిన వారికి ప్రణవం మీద నుంచి కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ధనుసు రూపంలో కనబడుతుంది. మన ప్రాణం, మన మనస్సు, ఈ రెండు కూడా ఏంటంటే ఈ బాణం నుంచి వెళ్ళాలి. అదే శరం, బాణం. అప్రమత్తి అని వేత్తవ్యం శ్రవత్వన్మయో భవేత్ అన్నారు. ఈ విధంగా యోగ సాధన చేసి అప్రమత్తంగా ఉంటే ఇక్కడ ఈ బ్రహ్మ ఇందు లక్ష్యంలో చేరుకుంటారు సుమా అని ముండకోపనిషత్తు. మరి శతంచైకాచ హృదయస్య నాట్య తాసామూర్ధాన విస్తృతైకా తయోర్ధమాయన్ అమృతత్వమేతి విష్ణున్యాన్ ఉత్కమణే భవంతని కఠోపనిషత్తు. అదేంటంటే హృదయం దగ్గర 100 నాడులున్నాయి. ఒక నాడి మాత్రం పైకి వెళ్తే 101 నాడులు ఉన్నాయి. ఒక్క నాడి ద్వారా పైకి వెళితే మనకి అమృతత్వం కలుగుతుంది. విష్ణుగా అన్యా ఉత్క్రమణే భవంతే, మిగతా అన్య నాడుల ద్వారా పోతుంటే
మనం జన్మ పరంపరలోకి లోనవుతాం. అందరము కూడా ఈ విధంగానే వెళ్తున్నాం, కానీ ఇలాగ వెళ్ళే మార్గము మనకి తెలియట్లేదు, గురుముఖ ద్వారా తెలుసుకోకపోవడం వల్ల. దీనినే ఓమిత్యాకాక్షర బ్రహ్మ వ్యాహరణ్ మా మనుస్మరన్ ప్రయాతి చజంతేహం సయాతి పరమాంగితం 8వ అధ్యాయంలో చెప్తున్నారు. ఈ ఓం అంటే ఏంటంటే ఓం ఓం అని బయట అనుకుంటున్నారు. ఇది ఓం కాదు. లోపల ప్రాణాన్ని లోపలే మదనం చేసి దానిని ఈ యోగాగ్ని రగులుకొల్పి ఆ యోగాగ్ని చేత మన నాడుల్లో ఉండే కఫాన్ని మాలిన్యాన్ని దగ్ధం చేస్తే అప్పుడు మనకి మీదకు వెళ్తే ప్రాణం మీదకు వెళ్ళి ఇక్కడ ఆత్మలో లయం అవుతుంది. అందుకే ఒక పురాణం ఏం చెప్తుందంటే యోగాగ్ని దహతి క్షిప్రం అశేషం పాపపంజరం ప్రసన్నం జాయితే జ్ఞానం జ్ఞానాన్ని నిర్వాణ ముచ్చతి అని పూర్వ పురాణం చెప్తుంది. అంటే యోగాగ్ని వలన ఏమనుండే ఈ పాపం అంటే మరేమి కాదు, మన శరీరంలో పేరుకుపోయిన కఫం. ఆ కఫం అనేది మన పూర్వజన్మను అనుసరించే ఉంటుంది. మనలోన పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అని చెప్పినట్లు ఏంటంటే ఆ పూర్వజన్మ పాపం ఏంటంటే మన శరీరంలో ఈ జన్మలోన మన కఫ రూపంలో ఉంటుంది. దాంతో పాటు మన తోడుగా మన యొక్క ఆహార విహారాలు భౌతిక చింతన వీటి వలన మనలో కఫం తయారయ్యి మన శ్వాసను పైకి వెళ్ళలేకుండా చేస్తుంది. అటువంటి పైకి వెళ్ళలేకుండా చేసే ఆ కఫ మాలిన్యాన్ని ఏంటంటే వెన్నలాంటి కఫాన్ని మనం ఏం చేయాలంటే మదనం చేయాలి. మదనం చేసి ఈ నాడీ శుద్ధి చేస్తే అప్పుడు పైకి వెళ్తుంది. ఇది సనాతన బ్రహ్మ విద్య. స్వదేహ మరణం కృత్వా ప్రణవం చోత్తరారణం ధ్యాన నిర్ధనాభ్యాస దేవం పశ్యే నిగూఢవత్ అని శ్వేతాశతరోపనిషత్తులు చెప్పారు. మన శరీరంలో కనడి గాను ప్రణవాన్ని ఉత్తరగాడు గాను ఈ రెండింటి ద్వారా మనం మదనం చేస్తే ఏమవుతుందంటే ముందు ఏంటంటే మనసు నిర్మలం అవుతుంది, తరువాత ధ్యానం, అప్పుడు నిశ్చలం అవుతుంది. ముందు నిర్మలం చేసి నిశ్చలం చేస్తేనే మనలో ఉండే ఆత్మ మనకి కనబడుతుంది. అది పశ్చే నిగూఢవత్తు రహస్యంగా దాగి ఉన్న మన లోపల ఉండే ఆత్మ తేజస్సుని మనం చూడవలను అని ఉపనిషత్తు చెప్తుంది. అలాగనే యోగశిఖోపనిషత్తులో ఏం చెప్తుంది? యథా అగ్ని దారు వచ్చేస్తూ నోత్తిష్టే మధురం వినాచ అభ్యాస యోగిన జ్ఞాన దీపస్తధానహి అని చెప్పారు. అంటే ఈ విధంగానైతే కట్టెలో అగ్ని ఉందో ఆ విధంగానే మనము ఆ కడ్డీలో ఉండే దాగి ఉన్న అగ్నిని నిండి పూలను తీసుకుని మనం మదనం చేస్తే ఎలా అయితే బయటకు వస్తుందో వినాచ అభ్యాస యోగైన జ్ఞాన దీపస్తధానహి ఆ యోగాభ్యాసం లేనిదే జ్ఞానదీపం కలగదు సుమా అని చెప్పారు. జ్ఞానం అంటే ఈ ఇవన్నీ బయట పుస్తక పఠనం వీటి ద్వారా పొందేది కాదు. అదేంటంటే మనం వాయు మదనం ద్వారా సూక్ష్మమైన ఆ జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమే బ్రహ్మ తేజస్సుగా మారి ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది. ఇది సనాతన బ్రహ్మ విద్య. ఇది తెలుసుకోలేక ఏంటంటే మనము పైనే అన్ని చేస్తున్నాం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మన గురుదేవుడు బ్రహ్మర్షి శ్రీ స్వామి రామానందపురం వారు పావుల మధ్యలో తపస్సు చేసి కొండ గుహల్లో తపస్సు చేసి వారి తపస్సుని మేము గృహస్థులుగా ఉన్నప్పటికీ కూడా 14 సంవత్సరాలు వారి సేవ చేసి ఈ యోగ విద్య అనేది దీంతో సారాన్ని మీరు ప్రపంచానికి తెలియజేయండి అని చెప్పి వారు సమాధి ఉన్నారు. వారు ఇప్పటికి కూడా ఆ సమాధిలో వచ్చే మాకు అందరూ కూడా ఏంటంటే ప్రేరణలు చేసి ఈ యోగ విద్యను అందరూ తెలుసుకోండి, ఇది సుసుఖం కర్తవ్యం అని చెప్పారు. భగవద్గీతలో ఏం చెప్పారు? రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదమోత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తవ్యం 9వ అధ్యాయంలో చెప్పారు 2వ శ్లోకంలో. ఇది అన్ని విద్యల కంటే రాజవిద్య, రహస్యాల కంటే రహస్యమైనది. మరి సుసుఖం కర్తవ్యం వెరీ ఈజీ టు ప్రాక్టీస్. ప్రత్యక్షావగమం ధర్మ్యం వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. ఈ యోగ విద్యను ఆచరించే వాళ్ళకి మొదట రోజునిచ్చే ఈ శక్తి జనిస్తుంది. ఇటువంటి సనాతన బ్రహ్మించను మర్చిపోయి ఏంటంటే మన పైన ధర్మాలనే సనాతన ధర్మాలు అని అంటున్నాం. పై ధర్మాలు సనాతన ధర్మాలు కాలానుగుణంగా ఈ ధర్మాలు మారుతూనే ఉంటాయి. కానీ ఎల్ల వేళల ఎన్ని యుగాలైనా సరే మారని ఒక ధర్మం ఉంది. అదేమిటంటే సహిధర్మ సుపర్యాప్తో బ్రహ్మణ పదవేదనే నైవధర్మీ నచాధర్మీ నచైవి శుభాశుభి అని భారతంలో శాంతిపురంలో చెప్తున్నారు. అదేమిటంటే తనను తాను తెలుసుకునేది ఒక ధర్మం ఉంది, తన ఆత్మను తాను తెలుసుకునేది ఒక్కటే ధర్మం. అది ఎవరైనా సరే ఏ కాలంలో సరే ఇటువంటి వారిని తెలుసుకోవాల్సిన ధర్మం ఒకటి ఉంది. అదే ధర్మం తప్ప మిగతావన్నీ ఈ బాహ్య ధర్మాలు నచైవ శుభాశుభి నైవధర్మి నచాధర్మి ఇవి ధర్మం కాదు, అధర్మం కాదు, శుభ అశుభాలు ఏవి కావు. కానీ చేయవలసింది ఏంటంటే అయంతు పరమో ధర్మం యత్తు యోగేన ఆత్మదర్శనము అన్నారు. ఇది కూడా భారతంలో ఉంది. అంటే
అన్నిటికంటే ధర్మం ఏంటంటే యోగం ద్వారా ఆత్మదర్శనం చేయటం అనేదే అసలైన ధర్మం. యోగాభ్యాస రతో నిత్యం స్వధర్మ పరతశ్చయ అన్నారు. మనం ఏంటంటే స్వధర్మం అంటే వర్ణాశ్రమాలు ధర్మాలు పెట్టుకునే ఇవే స్వధర్మాలను అనుకుంటున్నాం. ఇది కాదు. వారు శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో చెప్పారు ఏమని, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ అనిష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నారు. ఇక్కడ స్వధర్మం ఏంటంటే యోగాభ్యాస రతో నిత్యం స్వధర్మ పరతశ్చయ అన్నారు. ఎవరైతే యోగ సాధన చేసే లోపల ఆత్మను దర్శనం చేసుకుని అదే అసలు స్వధర్మం. అనాత్మను దర్శనం చేసుకునేదే స్వధర్మం. ఇదే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియపోయింది ఇప్పుడు అంతా కూడా. ఏంటంటే భక్తి అనే ఒక దగ్గర, లేకపోతే ఇంకోటిగా కర్మని ఇంకా కర్మలని చేస్తున్నారు. కానీ అన్నిటికీ చేయవలసింది ఏంటంటే ముముక్షుభి ప్రాణజయ కర్తవ్యో మోక్షహేతవే. నీకు మోక్షం కావాలా, ప్రాణజయం చేయి. ప్రాణజయం చేసేది ఏది? యోగాభ్యాసం. ఇదే చెప్తున్నారు అన్ని చోట్ల. ఏంటంటే కుండలియాన్ సౌద్భూత గాయత్రి ప్రాణధీరి నిర్ధారిణి ప్రాణ విద్య మహావిద్య ఎస్తం వేది సవేద విత్తని యోగ చూడామని ఉపనిషత్తు చెప్తున్నారు. అందులో ఏంటంటే మనం కుండలి లేని కొన్ని చోట్ల గాయత్రి అని మనం అనుకుంటున్నాం. ఈ యోగ సాధనే అజప గాయత్రి, ఇదే కుండలిని, ఇదే ప్రాణ విద్య. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వారే వేదాన్ని తెలుసుకున్న వారు అవుతున్నారు. వేదం అంటే తెలివి. ఆ తెలివి అనేది ఏంటంటే, ఆ తెలివికి ఏంటంటే ఈ స్వర సాధన చేస్తేనే ఆ తెలివి వస్తుంది. యో వేదాదో స్వరప్రోతో వేదాంతే ప్రతిష్ఠిత తస్య ప్రకృతి పర సమహేశ్వర అని మనం ప్రతి శుభకార్యంలో ప్రతి దాంట్లో కూడా ఈ శ్లోకం అందరూ చదువుతుంటాం. కానీ ఆ ఉదాత్త అనుదాత్తాలు ఏమిటో మనకు అర్థం కాలేదు. వేదాలు చెప్పేది ఉదాత్తాలు అని అనుకుంటున్నాం. కానీ అసలైనది ఒకటి ఉంది ఇక్కడ. ఈ గొంతులోంచి ఈ ఉదాత్త అనుదాత్తాలు అనేది ఈ ప్రాణాయామం ద్వారా అది మనం రప్పించాలి. అలాగ చేస్తేనే మనకి తెలివి వస్తుంది. అది ఎత్తం వేది సవేదవేత్త. దాన్ని ఎవరు తెలుసుకుంటారు? వాడే వేదవేత్త అన్నారు. ఇవన్నీ ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, భారత పురాణాలు కానీ అన్నిట్లో అదే చెప్తుంది. రమంతే యోగును హెచ్చేస్మిన్ నిత్యానందే చరాత్మని రామపదేని ఇతత్ పరబ్రహ్మాభిధీతి అని పద్మ పురాణం చెప్తుంది. అదేమిటంటే రామ అంటే బాహ్యార్థం దశరథ రాముడు. ఆయన ధర్మం పాటించారు కాబట్టి రామో విగ్రహాన్ ధర్మ అని చెప్పారు కాబట్టి వారు ఇప్పుడు ఆత్మారాముడే. కానీ ఆ శరీరం వెనుకన ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ గురించి చెప్తున్నారు ఉపనిషత్తులు. రమంతే యోగును యస్మిన్ నిత్యానందే చిదాత్మని. ఎవరైతే యోగులు నిరంతరం ఆ ఆనందంలో రమించి ఉంటారో రామపదేన, అది రామపదం చేత పిలువబడుతుంది. పరబ్రహ్మాభిధీయతే, అతడు పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్తున్నారు. అంటే ఒక పదానికి ఏంటంటే వాచ్యార్థం ఉన్నది, లక్ష్యార్థం ఉంది. లక్ష్యార్థం సాధనతో పొందాలి, లక్ష్యార్థం గురువుల ద్వారా పొందాలి. లక్ష్యార్థం ఏంటంటే అది అందరికీ అనుభవైక విజయమై ఉండాలి. అంతేగాని బాహ్యార్థం తీసుకున్నామంటే రకరకాలుగా మనకి వివిధ భావాలతో మనం ఈ విధంగా సనాతన ధర్మం అనుకుంటున్నాం. సనాతన ధర్మం అంటే సనాతన బ్రహ్మ విద్య. అంటే సనాతనమైన పరబ్రహ్మాన్ని తెలియజేసుకునే విద్య ఉంటుంది. అదే సనాతన బ్రహ్మ విద్య. అదే శ్రీకృష్ణ పరమాత్మ 701 శ్లోకాల్లో కూడా చెప్పినది ఏంటంటే ఇదే. అనన్య చేత సతతం యోమ స్మరతి నిత్యసహ తస్యాహం సులభపాత నిత్యయుక్త యోగిన అన్నారు 8వ అధ్యాయాలను. అనన్య చేత సతతం యోమ స్మరతి నిత్యసహ. ఎవరైతే అనిశ్చిత లేకుండా ఎవరైతే నన్నే స్మరిస్తుంటారో తస్యాహం సులభపాత, నేను వారికి సులభం. ఎలాగను? నిత్యయుక్త యోగిన, నిరంతరం యోగ సాధన చేసిన వాడికి నాకు సులభం, నేను సులభం అన్నారు. అయితే అందరూ చేయవలసింది ఏంటి? అందరూ చేయవలసింది యోగ సాధన. భగవద్గీత అందరికీ కంటత, కానీ చెప్పింది ఏమిటి? యోగ సాధన గురించి ఒక్కరికి తెలియకపోయింది. అదే బాధ కలుగుతుంది అన్న గురువు గారు. అంత బాధపడేవారు మీరు కూడా చెప్పండి అని అన్నారు. ఈనాటికి అవకాశం వచ్చింది ఈ అమెరికాలోన. ఈ విధంగా నాకు మంచి చక్కని అవకాశం దొరికింది. ఏంటంటే అగ్రహాలోని గ్రూప్ లోన అందరూ చదువులే, మరి మంచి సదుద్దేశంతో ఇటువంటి గ్రూప్ కండక్ట్ చేసి అన్ని రకాలుగా చిన్నారులకు కూడా వాళ్ళ బుద్ధిలోకి రావడానికి మీరు మంచి ఈ గ్రూప్ ని తయారు చేశారు. నేను గురువు పరంపర ద్వారా ఏంటంటే వారందరికీ మీకు అందరికీ శుభాశీస్సులు కలుగజేస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ వేదాంతం అంటే కేవలం వినేది కాదు,
ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టాలనుకుంటే అప్రోచ్ గురువు. ఆ గురువు అంటే ఏంటంటే గురువు కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అందరూ గురువులు అయిపోరు. ఆచార్యో వేద సంపన్నో విష్ణు భక్తో విమత్సర యోగజ్ఞో యోగనిష్ఠ సదా యోగాత్మక శుచి అన్నారు అద్వైతారకోపనిషత్తు. అద్వైతారకోపనిషత్తులో ఉపనిషత్తుల్లో ఏంటంటే అన్ని ఖండించినట్టు చెప్తాయి ఇవన్నీ. ఆచార్యో వేద సంపన్నో విష్ణు భక్తో విమత్సర అంటే భక్తి కలిగి మాస్టరు లేకుండా విష్ణు అంటే మరి శివుడు కాదు, విష్ణు అని కాదు, సర్వవ్యాపకమైన వారి యందు భక్తి కలిగవాడు. మరి విష్ణు అంటే మీరు విష్ణు మేము శైవం సేవ ఇలాలని అలా కాదు. అట్లా అర్థం ఏంటంటే ఆచార్యో వేద సంపన్న, వేద పరిజ్ఞానం తెలిసి ఉండాలి, విష్ణు యందు భక్తి ఉండాలి, యోగజ్ఞో యోగనిష్ఠ సదా యోగాత్మక శుచి. ఇది అసలైనది ఏంటంటే యోగం తెలిసి ఉండాలి, యోగజ్ఞో యోగనిష్ఠ నిరంతరం యోగ సాధనతో కూడుకుని ఉండాలి, సదా యోగాత్మక శుచి తన యోగం చేత అంతఃకరణ శుద్ధి కలిగి ఉండాలి. అలా ఉండేవాడే గురువుగా పిలువబడతాడు. అంతేగాని ఊరికనే మనం ఇప్పుడు ఏంటంటే ఎక్కడికక్కడే నేను ఎవరిని కూడా ఏంటంటే సనాతన బ్రహ్మ విద్య ఇలా ఉంది పాడైపోతుందని ఆవేదనతో చెప్తున్నాను తప్పించి కానీ ఎవరిని విమర్శించాలని కాదు. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా సరే ఆ సముద్ర గర్భంలోంచి నిగూఢమైన వేద రహస్యాన్ని ఏంటంటే గత 45 సంవత్సరాల నుంచి యోగ సాధన చేస్తూ నేను బయటకు చెప్తున్నాను. ఎవరికి కావాల్సిన వారు తెలుసుకోండి. ఇటువంటి గ్రూపుల్లో కూడా నేను చర్చించాలని ఎక్కడే ఎదురు చూస్తున్నాను. చాలా సంతోషం మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు. ఒక్కసారి మీకు కృతజ్ఞత అభివందనలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. నమస్కారం అండి. జాయిన్ అయిన వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటే. ఉన్నానండి. చాలా నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తోందండి, చెప్పండి. కొంచెం సేపు చెప్పినా కూడాను గురువు గారు ఎన్నో ఉపనిషత్స్ టచ్ చేసి వాటిలో ఉన్న ఈ నిగూఢమైన ఈ విషయాల గురించి చెప్పడం చాలా చాలా సంతోషకరం. మా అదృష్టం ఇవన్నీ వినటం, తెలుసుకోవటం కూడాను. మీరు అన్నది చాలా కరెక్ట్ అండి గురువు గారు. ఏంటంటే మేము లాస్ట్ 18 వీక్స్ కూడాను భగవద్గీత గురించి వింటూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. అంతకుముందు కూడా చదువుతూ ఉంటాం. చదవటం ఒకటి, మనం ఇలాంటి నిగూఢమైన విషయాలు కాస్త తెలుసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. నా ప్రశ్న ఒకటి ఏమిటి అంటే ఈ యోగం నేర్చుకోవడం కోసం ముందు మన లైఫ్ స్టైల్ కానీ, హ్యాబిట్స్, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన డైలీ హ్యాబిట్స్ కానీ ఏ విధంగా మనిషి అనేవాడు చేంజ్ చేసుకోవాలి? సో దట్ ప్రిపరేషన్ లాగాను ఇలాంటి వాటికి ముందు వెళ్లే ముందు మూడే మూడు నియమాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మత్స్య మాంసాలు తినకూడదు. రెండవది ఏంటంటే ధూమపానం పనికిరాదు. మూడవది ఏంటంటే మధుపానం పనికిరాదు. 3. ఇక 4వది ఏమిటంటే గురువు యందు, భగవంతుని యందు భక్తితో కూడుకున్నాడు. ఇంతేనండి, ఇంకేమీ లేదు. ఇది మాత్రం ఈ 3 అవసరం. లేకపోతే ఏంటంటే మనం హింసాత్మకంగా కూడుకొని భగవంతుని చేరుకోలేము. కాబట్టి ఇటువంటి నియమాలు మాత్రం పాటిస్తే అందరూ అర్హులే, ఎవరైనా తీసుకోవచ్చు. ఆహారం ఇది విషయం, ఇది మీకు చెప్తున్నాను. అది మనం ఇప్పుడు యమ నియమ ఇవన్నీ చెప్తారు. షట్ సంపత్తిలోను ఉన్నట్టుగాను మన మైండ్ కూడాను ఒక విధంగా ప్రిపేర్ చేసుకోవాలా? ఈ మీరు చెప్పిన హ్యాబిట్స్ ఎలాగూ దేవుడి దయ వల్ల మన వాళ్ళు చాలా మంది చేయరని అనుకుంటున్నా నేను. కానీ బట్ చెప్పండి. ప్రిపరేషన్ అంటే ఏమిటంటే ముందు తెలుసుకుందాము అనే జిజ్ఞాస కలగాలి అనుకుంటే అసలు మనం ఏ విధంగా మన యొక్క దివ్య ప్రాణశక్తిని శ్వాస ద్వారా కోల్పోతున్నాము అనేది జనబాహుల్యానికి తెలియాలి. మళ్ళీ ఆ దివ్య శక్తిని మనం తిరిగి చూడాలి. మనం తిరిగి తీసుకురావాలి అనుకుంటే ముందు ఒక కమిట్మెంట్ ఏర్పడుతుంది. అది ఏర్పడినది ఇప్పుడు తప్పనిసరిగా ఈ నియమాలు పాటిస్తారు. తర్వాత మానసికంగా అనేక అహింస, సత్యమస్తి, బ్రహ్మచర్య ఇవన్నీ అష్టాంగ యోగాలు ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. ముందు ముఖ్యమైనవి పట్టుకుని రోజు 1 గంట సేపు సాధన చేస్తే, 1 గంట సేపు సాధన చేస్తే మిగతా 23 గంటలు కూడా మీలో శక్తి ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. అందుకే దీనికి చెప్తారు ఇది ఏంటంటే సుసుఖం కర్తం, చాలా సులభము.
తర్వాత అవ్యయం, నాశరహితమైనది ఈ ఎనర్జీ. మెడికల్ గా కూడా నేను చెప్తున్నాను, ఇదేంటంటే మనలో మెంటల్ ఎనర్జీ అనేది పెరిగింది ఎప్పుడు మనం నిత్య దైనందిక కార్యక్రమంలో కూడా మనం మిగతా వాళ్ళ కంటే చాలా పర్ఫెక్ట్ గా మనం కొనసాగించగలం ఈ కార్యక్రమాలన్నీ. మనలో ఎనర్జీ పెరుగుతుంది కదా. ఇప్పుడు నేను వేలాది మందికి వీళ్ళందరికీ యోగ సాధన ఇస్తున్నాను. ఇప్పుడు మన మరో అరుణ్ ఉన్నారు, అరుణు ఆయన మిస్సెస్, తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు అక్కడ హైదరాబాద్ లో వాళ్ళందరూ అనుభవించే వీళ్ళకి చెప్పారు, గురుగారు వస్తున్నారు మీరు నేర్చుకోండి అని చెప్పారు. నేర్చుకోవడమే కాకుండా వాళ్ళు ఇక్కడ చాలా మందికి స్నేహితులకి వీళ్ళందరికీ తెలియజేశారు. నిన్న ఒక క్లాస్ చెప్పాను, మళ్ళీ ఈవేళ సాయంత్రం కూడా చాలా మంది వస్తున్నట్టు తను చెప్పారు, ఇవాళ సెలవు దినం కనుక. సో ఆ విధంగా ఏంటంటే మీ లోపల మీ గ్రూప్ లో ఉండే వాళ్ళకి కూడా సాయంత్రం 6 గంటలకి దగ్గరలో చేరులో మీరు ఉండుంటే మీరు ఇక్కడికి రండి. ఇక్కడ ఎపెక్స్ లోన మన అరుణ్ ఇంటి దగ్గరికి వస్తే నేను పర్సనల్ గా మీకు ఆ యోగ విద్యని ఉపదేశం చేస్తాను. అదండి. బాగుందండి. అందరూ వినే ఉంటారు. 6ంటికి ఇవాళ సాయంత్రం, నిన్న సాయంత్రం కూడా జరిగింది. అరుణ్ మీ అది అడ్రస్ కూడా దాంట్లో ఫ్లైయర్ లో ఉందనుకుంటానండి. ఆ ఫ్లైయర్ అందరికి పెట్టాము. నేను మళ్ళీ మీకు పంపిస్తాను, షేర్ చేసుకోండి. మళ్ళీ అది ఆ విధంగాను. ఇంకొక క్వశ్చన్ నేను వేస్తాను కానీ, బట్ మిగతా వాళ్ళకు కూడా క్వశ్చన్స్ ఉంటే కాస్త మీరు అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేస్తున్నాం. ఐ ఆల్వేస్ ఇన్వైట్ క్వశ్చన్స్. క్వశ్చన్ వేస్తేనే మీకు జిజ్ఞాస ఉన్నట్టు నాకు అర్థం అవుతుంది, నా గురుతో బోధ ఏమిటంటే మీకు అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వేసాక నేను మిగతా వాళ్ళని కూడా క్వశ్చన్లు వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మనకి అందరం సంసారాల్లో ఉన్నాం, మేమందరం కూడాను గృహస్థాశ్రమం అనుకోండి. పొద్దున్న లేచాక మనకుండే బిజీనెస్లు ఉంటూ ఉంటాయి. ఆఫీసులకు వెళ్ళాలి, పిల్లల్ని చదివించాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, అన్నీ ఉంటాయి. వీటి వల్ల మనము ఈ యోగా ఏదైతే మనం ప్రాక్టీస్ చేయడంలో ఉంటుందో డైలీ బెనిఫిట్స్ మనకి మామూలుగా మనం చేసే మిగతా పనులలో కూడా బెనిఫిట్స్ ఉంటాయి నాకు తప్పకుండా తెలుసు. కానీ మీరు దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏ విధంగా దాన్ని మనం చాలా ఫోకస్డ్ గా చేయొచ్చు. ముందు నేనే ఉదాహరణ అండి. నేను మెడికల్ నేను ఒక డాక్టర్ని, అలోపతిక్ డాక్టర్. నేను గవర్నమెంట్ సర్వీస్ 30 సంవత్సరాలు చేశాను. గవర్నమెంట్ సర్వీస్ చేస్తూ మా గురువు గారి దగ్గర 14 సంవత్సరాలు నా సతీమణితో నేను సేవ చేసి విద్య నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరం సాధన, కనీసం 4-5 గంటలు తెల్లవారగానే, ఇంకా మిగతా గంటలు సాయంత్రం అన్ని వదిలిపెట్టాలి. అసలు కూర్చోవడం మొదలు అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారు 7 వరకు మేము సాధన చేస్తూ మేము నిత్యము మా దైనందిక కార్యక్రమం నేను మెడికల్ సర్వీస్ చేశాను గవర్నమెంట్ డాక్టర్ గా. తర్వాత ఇప్పుడు కూడా ఏంటంటే ఈ సంసారిగానే ఉంటూనే అందరికి వేలాది మందికి ఎక్కడికి వెళ్తే కావాల్సిన అక్కడికి వెళ్ళి ఈ విద్యను బోధ చేస్తున్నాను. సో మన సాంసారిక జీవితానికి ఈ యోగ విద్య అనేది ప్రతిబంధం కాదు సరిగదా. యోగ సాధన చేసిన వాళ్ళకి పర్ఫెక్ట్ గా తామరాకు మీద నీటి పట్టు వెళ్ళి అంటకుండా మనం కొనసాగించగలం. ఇది నేనే ఉదాహరణ. అంతేకాకుండా నాతో పాటు వేలాది మంది శిష్యులు తీసుకున్నారు, వాళ్ళు కూడా అదే అనుభూతి పొందుతున్నారు. అవునండి, చాలా సంతోషం. చాలా చక్కగా చెప్పారు. ఎవరైనా ఇంకా క్వశ్చన్స్ ఉంటే కాస్త అడగండి, జస్ట్ మొహమాట పడద్దు. మీరందరూ అడుగుతుంటేనే మాకు కూడా కాస్త తెలుస్తూ ఉంటాయి. గురువు గారు నమస్కారం, నా పేరు సుబ్రహ్మణ్యం. నమస్కారం అండి. సుబ్రహ్మణ్యం ప్రవచనం వినడమే ధన్యంగా భావిస్తున్నాను. చాలా తెలియని విషయాలు చాలా తెలిసాయి. ఇప్పుడు మీరు ప్రాణవాయువు అపానవాయువు లీనం అవ్వాలి ఆజ్ఞాచక్రంలో అని చెప్పారు. మనకి పంచ ప్రాణాలు అంటారు కదా, వాటి యొక్క మిగిలిన వాటి యొక్క రోల్ ఏంటి? దీనికి ఏంటంటే పంచ ప్రాణాలకు పేర్లు ఏంటంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులని పంచ ప్రాణాలండి. ఈ పంచ ప్రాణాలు ఏంటంటే ఇక్కడ మన మెదడులోన ఈ భ్రూమధ్య స్థానం అంటే హైపోథాలమస్ అంటారు. ఆ స్థానం నుంచి మన ప్రాణం క్రిందకు నిశ్వాస ద్వారా వచ్చేటప్పుడు
పంచ ప్రాణాలుగా విభజింపబడుతుంది. ఆ విభజింపబడిన దాంట్లో మళ్ళీ ప్రాణం అపానం ఉంది. ఈ ప్రాణం అనేది ఏంటంటే మనకి శ్వాసను కలుగు చేస్తుంది, రెస్పిరేటరీ సిస్టమ్. అపానం అంటే ఏంటంటే విసర్జన మీద పనిచేస్తుంది, అంటే మలమూత్ర విసర్జన పనిచేసేది అపాన వాయువు. అదే అపాన వాయువు అని అంటున్నాం చూసారా మనం దీనిలోంచి. సో శ్వాసను కలుగు చేసేది ప్రాణవాయువు, విసర్జన కలుగు చేసేది అపాన వాయువు, మరి రక్త ప్రసరణ కలుగు చేసి వ్యాన సర్వ శరీరగా అంటే మన శరీరం యావత్తు కూడా రక్త ప్రసరణ కలుగు చేసేది గుండె నుంచి, అది వ్యానవాయువు. తర్వాత సమాన వాయువు. సమాన వాయువు అంటే ఏంటంటే మనం తీసుకునే ఆహారం జీర్ణమై అది ఇక్కడ మన ముందు కాళీయానికి తర్వాత గుండెకి చేర్చేది, అది సమాన వాయువు. తరువాత ఏమిటంటే ఉదాన వాయువు. ఉదాన కంఠదేశస్తు ఇక్కడ ఉంది. అది ఏమిటి చేస్తుందంటే మనకి ఈ హార్మోన్స్ అని వినుంటారు. హార్మోన్స్, వినాల గ్రంథులు, హార్మోన్స్. ఆ హార్మోన్స్ మీద పనిచేసేది ఈ ఉదాన వాయువు. అంతేకాకుండా ఈ జీవుడు ఈ శరీరం నుంచి బయటికి తీసుకువెళ్ళేది కూడా ఆ ఉదాన వాయువే. ఈ ఉదాన వాయువే జీవుడు మన నుంచి ఈ శరీరం నుంచి ఇంకో శరీరంలో తీసుకెళ్లేది ఈ ఉదాన వాయువు. కాబట్టి ఈ 5 పంచ ప్రాణాలు కూడా మన చేతిలో లేవు. ఇవి అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఇవి ఈ అటానమస్ సిస్టంలో, నర్వస్ సిస్టంలో ఏంటంటే భగవంతుడు ఇచ్చిన వరం ఒకటి ఉంది. ఆ వరం ఏంటంటే మనం ప్రాణం అనే ఈ శ్వాసను కలుగు చేసే ప్రాణం అనేది అది ఇన్వాలంటరీ అయినప్పటికీ కూడా కాసేపు వాలంటరీ. శ్వాసను ఆపు అంటే ఆపగలం కాసేపు, తర్వాత ఆపగలమా? ఆపలేము. సో ఆపగలిగే ఒక వాలంటరీ పార్ట్ ఇచ్చాడు భగవంతుడు. అలాగనే మలమూత్రాలు ఆపమంటే ఆపగలం, తర్వాత ఆపగలమా? ఆపలేము. కాబట్టి ఈ ప్రాణ అపానాలనే స్వాధీనం చేసుకునే విధంగా మనకి ఆ భగవంతుడు ఏంటంటే నియంత్రించే విధంగా ఒక సంకల్పం ఇచ్చాడు. ఆ వాలంటరీ పార్ట్, దాన్ని పట్టుకుని మనం ప్రాణాయామం చేయాలి. అదే అపానే జోహరి ప్రాణం ప్రాణే పానం పరాయణ ప్రాణాపాన గతిరుద్ధ ప్రాణాయామ పరాయణ అని చెప్పారు. అందువల్ల ఏంటంటే ఈ పంచ ప్రాణాలు కూడా ఈ 5 కూడా మన చేతిలో లేవు. కానీ ఈ ప్రాణ అపానానికి మాత్రం కొద్దిగా మన చేతిలో పెట్టాడు భగవంతుడు. ఆ స్వాధీనమైన ఆ భాగాన్ని పట్టుకునే మన ప్రాణాయామం చేస్తే పంచ ప్రాణాలు ఏకమవుతాయి. పంచ ప్రాణాలు పైకి వెళ్తుంటే ఇవన్నీ ఏకమవుతాయి. పైకి వెళ్తే ఏకమవుతాయి, కిందకు వస్తే వికేంద్రీకరణ శాఖోపశాఖలే విడిపోతుంటాయి. అర్థమైంది. నమస్కారం. నమస్కారం. చెప్పండి. నమస్కారం గురుగారు. నా నమస్కారం. పేరు విద్యారాణి అండి. అవునండి. మీరు ఇప్పుడు చెప్పిన దానికే ఇంకొంచెం కొద్దిగా భిన్నంగా అండి. ఇప్పుడు ఆడవారికి రకరకాలైన శరీర నిర్బంధనలు ఉంటాయి. ఈ దృష్ట్యా ఆలోచిస్తే ఈ యోగ సాధన అన్నది వాళ్ళ జీవితంపై ఎట్లాంటి ప్రభావం పడుతుంది? లేదా ఏ విధంగా ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఏదన్నా నియమాలన్న కాకుండా యోగం ప్రకారంగా ఎలాంటి ఏమన్నా నియమాలు ఉన్నాయా? అమ్మ, ఆడవాళ్ళకి కూడా ఏంటంటే ఈ బహిష్ట సమయంలో కూడా ఇది చేసుకోవచ్చు. ఈ విద్య అనేది ఆడవాళ్ళకి అంతరాయం అనుకుంటారేమో. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మనేత్ పుండరీకాక్షం సభాషాభ్యంతర శుచి అని మీరు నిత్యం మన వాళ్ళందరూ సంధ్యావంత సమయంలో చదువుతుంటారు. ఏంటి అపవిత్ర పవిత్రోవా, అక్కడ ఏంటంటే ఎవరైతే యస్మనేత్ పుండరీకాక్షం అంటే ఏంటి? పద్మం అంటే నేత్రములు గలవాడు. ఎవరు? తన హృదయంలో ఉండే ఆ విష్ణువుని ఎలాగా తన హృదయ పద్మం యోగ సాధన ద్వారా వాయు ద్వారా పైకి వెళ్ళి వికసింప చేస్తాడు. ఎవరైతే ఆ విధంగా పుండరీకాక్ష స్మరించడం అంటే తను అనుభూతి చేసుకుంటాడో వాడు సర్వావస్థ గతోపి, ఏ అవస్థలు ఉన్నా సరే సబాహ్యాభ్యంతర శుచి, తన లోపల బయట అంతా శుచి గలవాడే. మనం ఇది బయట కొన్ని నియమాల ప్రకారం పెట్టుకుని ఏంటంటే బహిష్టాలను. బహిష్ట అంటే స్త్రీలు ఒక్కలే బహిష్ట కాదు, మన ప్రాణం అందరికీ బహిష్ట కిందకు అవుతోంది. అందరము స్త్రీలమే. ఎవరు ప్రాణ సాధన మీద తీసుకొద్దాడు అతడు ఒక్కడే పురుషుడు, మిగతా వాళ్ళందరూ బహిష్టే. కాబట్టి స్త్రీలకి పురుషులకి అనేది ప్రత్యేకమైన విభజన ఏమి లేదు. ఎవరైనా సరే ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు నమస్కారం.
నా నమస్కారం పేరు చెప్పండి. బాలా నా పేరు ఉమ్. బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి. అవునండి. చెప్పండి. నిత్యము పూజ చేసుకునేటప్పుడు మనసు చాలా అంటే ఎంత కంట్రోల్లో ఉంచుకుందామన్నా వెళ్ళిపోతూ ఉంటుందండి. దానికి ఏమన్నా సాధన చేసి ఎలా సాధించాలి? అన్నిటికీ సాధన ఇదేనమ్మా. మనసు ఎందుకు కదులుతుందో మూల కారణం తెలియక మనం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. మనసు కదలడానికి కారణం ఏంటో తెలుసా? చలేవాతే చలో బిందు నిశ్చలే నిశ్చలో భవేత్ యోగి స్థానత్వమాప్నోతి తతో వాయుర్నిరుంధయేత్ అని యోగ చూడమని ఉపనిషత్తులో ఉంది. అందులో ఏంటంటే మన మనసు అనేది బిందు. ఇది మన శ్వాస ఆడుతున్న కొద్దీ అది కదులుతూనే ఉంటుంది. గాలిలో దీపం కదిలినట్టు మన మనసు కదులుతోంది. కాబట్టి మనసు కదలడానికి కారణం ఏంటంటే మన శ్వాస అధోగతి అవడం వల్ల అది కదులుతుంది. దాని మీదకి తీసుకెళ్తే అది స్థిరంగా ఉంటుంది. కానీ తెలియక ఏంటంటే అందరూ ఏంటంటే గాలిలో దీపాన్ని కదలకుండా చేయాలంటే దీపాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు దీపాన్ని మీరు పట్టుకోలేరు, అది సాధ్యం కాదు. దాన్ని పట్టుకోవాల్సింది ఏంటంటే దాన్ని కదిపే వాయువుకి బంధించాలి. వాయువుని బంధించాలంటే హఠయోగం చేసి బంధించమని కాదు. అది ఒక ప్రత్యేకమైన సాధన ఉంది, చాలా సులభమైంది. ఆ వాయువుని ఎవరైతే స్వాధీనం చేసుకుంటారో మనసు ఆటోమేటిక్ గా అది కొంటుంది. ప్రాణ పవన స్పంద చిత్తస్పంద సయేవి ప్రాణస్పంద క్షయత్ను కర్తవ్యో ధీమతోచికై అని యోగ వశిష్ఠులో శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠులు వారు చెప్తున్నారు. ఓ రామచంద్ర, నీ మనసు కదలడానికి కారణం నీ శ్వాస. కాబట్టి నీ మనసుని కదలకుండా చేయాలనుకుంటే నీ శ్వాసను అరికట్టే ప్రాణాయామం చేయని వశిష్ఠులు వారు చెప్పారు శ్రీరామచంద్రమూర్తికి. అది ఎవరికి తెలియదు. ఆ మూల కారణాలు తెలుసుకోలేక ఏంటంటే మన పూజలు పునస్కారాలు ఎన్ని చేసినా సరే అది మనసు కదులుతూనే ఉంటుంది. మీ తప్పు కాదు అది. ఏంటి దానికి మూల కారణం పట్టుకోవాలి. మూల కారణం ఏంటి? వాయు సాధన, ప్రాణాయామం చేస్తే ఆటోమేటిక్ గా ఏమిటి దానికే భగవద్గీతలు ఏం చెప్పారు? యథాదీపో నివాతస్థో నైగతే సోపమాస్మృత యోగినో యతచిత్తస్య యుంజతే యోగమాత్మన అని ఆలోచనలు చెప్పారు. ఏ విధంగానైతే దీపం వాతం లేకపోతే గాలి లేకపోతే నిరంతరం స్థిరంగా ఉంటుందో యోగ సాధకులకు మనసు అంత స్థిరంగా ఉంటుందని చెప్పారు 6వ అధ్యాయం. ఇంకేం కావాలి చెప్పమ్మా. అందువల్ల ఏంటంటే ఆడ లేదు, మగ లేదు, ఏంటి చిన్నవాడు లేదు, పెద్దవాడు లేడు, యోగి లేడు, ఎవరైనా సరే బాలో వృద్ధో వ్యాధియుక్తో యువ స్త్రీ సూతజన్మ భృత్ యోగాధికారులు సర్వే ప్రాణాం సర్వదాయత అన్నారు. ఎవరైనా సరే అధికారులే, ఏ అవస్థలైనా సరే ఎప్పుడే చేసుకోవచ్చు. దానికి ఏంటంటే నాకు టైం ఉండదంటే కాదు, 24 గంటలు 1 గంట వేకుచావున బ్రాహ్మీ ముహూర్తంలో 1 గంట కానీ మీరు ఎలక్ట్ చేస్తే మీ లైఫ్ మారు. ఆ తర్వాత మీకే అర్థమవుతాయి. మనం భారతీయులుగా పుట్టి ఏది చేసి తరిద్దాం అనుకున్న ఆ విద్య ఇది అనేది మీకు అర్థమవుతుంది. ఇదే మీరు నిత్యము చేస్తూ ఉంటే మీకు ఈ బాహ్యార్చనలన్నిటి తలక సారం అదే. బాహ్యార్చన తలక ఈ పూజ తలక సారం ఏమిటంటే నీ లోపల ఉండే ఆత్మనే తెలుసుకోవడమే. ఈ దేవుళ్ళు ఇవందరూ కూడా ఏంటంటే నిమిత్తం. అసలైన దేవుడు ఎవరంటే నువ్వే. ఏంటి నువ్వే తెలుసుకోవాలనుకుంటే అంత వేగంగా అర్థం కాదు. నువ్వు అంతర్ముఖం అవు, సాధన చేస్తుంటే ఇదంతా నాలోంచి వచ్చింది ఈ యావత్ ప్రపంచాన్ని మీకు అర్థం అవుతుంది. మనకి ఇంకో 5 నిమిషాలు ఉన్నాయి. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి. ఒక ఫ్యూ మినిట్స్ అటు ఇటు అయినా పర్వాలేదు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మా గ్రూపే కాకుండా ఏ గ్రూప్ తీసుకున్నా కూడాను చాలా మంది మేము ఈ ఇనిషియేషన్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయడం అనేది ఇంతవరకు చాలా మంది చేయలేదు. మీరు అన్నట్టుగానే ఆ ప్రాసెస్ కొంచెం చెప్పగలుగుతారా మీరు? అంటే ఇనిషియేషన్ తీసుకున్నాక మనం ప్రతిదీ గురుముఖంగానే చేయాల్సి వస్తుందా, లేదంటే కొన్ని ఆఫ్లైన్ చేసుకోవచ్చా అనేది? ఉపదేశం అనేది గురుముఖంగా ఇస్తామండి. అవును. ఆ తర్వాత మిమ్మల్ని మా గ్రూప్ లో చేర్చుతామండి. ఆ తర్వాత 1 వారం నేను జూమ్ లోనే పర్సనల్ గా నేను చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత మీరు మీ అంతటి మీరు చేసుకునే స్థితికి వెళ్తారు. ఒకవేళ ఇంకా ప్రశ్నలు వస్తే మేము సమాధానాలు జూమ్ లోనే
మాకు ఉషా భారత్ అని టెక్సాస్ లో ఉన్నారు, హ్యూస్టన్ లోన. ఆవిడకి మీ టెక్స్ట్ చేస్తే ఆవిడన్ని నాకు ఫార్వర్డ్ చేస్తారు. నేను ఒక జూమ్ సెషన్ లోన మళ్ళీ మేము ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ రివ్యూ చేస్తూనే ఉంటాం. ఏంటి ఆ రివ్యూ చేసిన కొత్త వాళ్ళు చెబుతుంటారు, పాత వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తాము, కొత్త వాళ్ళకి ఇలా రివ్యూ చేస్తూనే ఉంటాం. ప్రతి 15 రోజులకి ఆల్టర్నేటివ్ వీక్స్ లో ఉపదేశాలు ఇస్తాము ఆన్లైన్, తర్వాత ఆల్టర్నేటివ్ వీక్స్ లో రివ్యూ కూడా చేస్తాం. ఇదేంటంటే ఈ బ్రహ్మ విద్య అనేది ఏంటంటే మొదట్లోన ఏదో అనుకుంటాం కానీ ప్రారంభించారో ఈ రోజు నుంచి మీకు రుచి పడిందంటే మీరు వదిలిపెట్టరు. కాకపోతే కొన్ని మనకి ఈ దుష్ట శక్తులు, ఈ దుష్ట సహజీవనం, తర్వాత సమాజం, ఇటువంటి వాటి ప్రభావం వల్ల ఏంటంటే మరుపు తీసుకొస్తుంది. కానీ కొద్దిగా సత్సంగం, సజ్జన, ఇప్పుడు మీరు గ్రూప్ పెట్టారు, ఈ గ్రూప్ లో అందరూ కలిపి చర్చించుకుంటే మరి అది ఆ విద్యను కొనసాగిస్తాడు. అదే ఎవరికి వాళ్ళు ఏమైనా తీరంటే మళ్ళీ మామూలు సంసారమే. నిజమే. చాలా సంతోషం అండి. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? బాగుందండి. మనం కరెక్ట్గా 1 hour 12 o'clockకి కంప్లీట్ చేస్తున్నాము. గురుగారు చాలా చాలా సంతోషం. మా అదృష్టం మిమ్మల్ని కలవటం, మీరు ఈ విధంగా చెప్పడం మాకు. ఇలాంటి గ్రూప్ ఎందుకంటే ఇందులో చాలా మంది జిజ్ఞాసులు ఉన్నారు కాబట్టి మీకు ఈ బ్రహ్మ విద్య తెలియాలని ఈ తరుణం కోసం నేను ఎదురు చూస్తున్నాను. మా అదృష్టం వల్ల ఇప్పుడు మన ఈ గ్రూప్ లో కూడా ఇప్పుడు జాయిన్ అయ్యారు సుబ్రహ్మణ్యం పిల్లుట్ల గారని. ఆయన మాకు ప్రతి వారం కాస్త ప్రవచనాలు చెప్తూ ఉంటారు. మేము వింటూ ఉంటాం, వాటిని కొంచెం అధ్యాయం చేసుకుంటూ ఉంటాం. కాస్త 3 ఉంటాయి కదా మనకి, ఆ విధంగాను. బట్ ఈ మీరన్నది కూడా చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మీరు అన్నట్టు దీపం కూడా పట్టుకోకుండా దాని చుట్టూ ఉన్న వాయువుని మనం సంబంధం లేకుండా చేస్తున్నారు అంతా. అలా చేసినంత కాలం ఏంటంటే ఈ ప్రయత్నాలన్నీ వృధా. మీరు ఇవాళ పొద్దునే నేను యాక్చువల్ గా చూస్తున్నప్పుడు దీపం పెట్టుకుని దాని మీద చిన్న గ్లాస్ అడ్డు పెడితే కాస్త నీట్ గా ఉంది చూడడానికి. ధ్యానం చేసుకునేటప్పుడు ఇదే అనుకుంటున్నా పొద్దున్న నేను. అది ఆ పుట్టిన గ్లాస్ లాగా మన మనసు కూడా ఉంటే బాగుంటుందని మీరు కరెక్ట్ గా ఇది అనుకోకుండా ఇది చెప్పారు. అంతే, అది చాలా సంతోషం అండి. మేము ఇది అందరికీ కూడా షేర్ చేస్తాము మా గ్రూప్ లోను. మళ్ళీ వేరే గ్రూప్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. మన అగ్రహారమే కాకుండా న్యూ జెర్సీలో ప్రవర గ్రూప్ అవన్నీ కూడా ఉన్నాయి, బ్రాహ్మణ మిత్రులు అని చెప్పి వేరే గ్రూప్స్ కూడా ఉన్నాయి. షేర్ చేస్తాం. మా సెక్రటరీ గారు ఉషా భారతి, ఆవిడ నెంబర్ ఉంటుంది ప్రతి దీంట్లో కూడా. ఆవిడతో మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే మేము ఎవ్రీ 15 days ఒకసారి ఆన్లైన్ ఉపదేశాలు ఇస్తాం. దానికి కొన్ని అర్హతలు మీకు చెప్పాం కదా, అవి పాటిస్తూ జాయిన్ అయితే డెఫినెట్ గా తప్పకుండా అండి. ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వీడియో ఎలాగైతే మేము అందరికీ పెడతాము దాంట్లో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తో సహా పెడతాం. తర్వాత వెబ్సైట్ ఉంది, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అంత ఇన్ఫర్మేషన్. నేను చెప్పినవి 1600 పైచిలకు వీడియోలు ఉన్నాయండి. వెబ్సైట్ చెప్తారా ఒకసారి మీరు? నేను ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మెసేజ్ పెడతాను. అంతర్ముఖానంద.org అంతే. ఒక్క చిన్న ప్రశ్న ఛానల్ అంతే. గురుగారు, ఒక చిన్న ప్రశ్న. ఈ మీరు ఉపదేశం అన్నారు, మీరు ఉపదేశం ఒకవేళ అరుణ్ గారి ఇంటికి వస్తే ఉపదేశం చేస్తామన్నారు, దానికి ఎంత టైం పడుతుంది? ఒకవేళ ఈ రోజు కుదరకపోతే రేపు? మీకు కుదరకపోతే నాకు కుదరాలి కదా. అది అందుకనే అడుగుతున్నా. ఉపదేశం ఉపదేశం ఎంతసేపు పడుతుంది? అది కూడా మంచి ప్రశ్న, చెప్పండి. ఒక్కొక్కరికి ఉపదేశం 5 నిమిషాలు పడుతుంది. కాకపోతే సామూహికంగా అందరికి ఒకేసారి ప్రమాణం తీసుకొని వచ్చేసరికి ఒకే 30 మంది ఉన్నారనుకో, మీ అందరికి 1 గంటలో అయిపోతుంది. అలాగే. నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పమ్మా. నా పేరు ఉమాశైలజ అండి. నేను వచ్చి నిన్న మీ దగ్గర కలిసే సౌభాగ్యం నాకు కూడా దొరికింది.
ఎస్ ఎస్ ఉమా శైలజ నిన్న వచ్చి తీసుకున్నారమ్మా. మీరు చెప్పండి అమ్మా, నిన్న అంతా విన్నారు మీరు. అవునండి. అయితే ఇప్పుడు మీరు చెప్పింది అందరి ప్రశ్నలు కూడా వింటూ ఉన్నా నేను. నిన్న మాకు ఈ ప్రశ్న ఉండింది, మీరు చెప్పిన తర్వాత మాకు అది నివృత్తి జరిగింది. కాకపోతే వేరే వాళ్ళ బెనిఫిట్ కోసం ఒకసారి మీరు మళ్ళీ చెప్తారేమో అని చెప్పి గుర్తు చేద్దాం నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఉపదేశం అనేది ఒక్కళ్ళ దగ్గర తీసుకోవాలని కూడా ఉండదు. వేరే మీరు మీ దగ్గర ఉపదేశం తీసుకున్నా వేరే గురువు ఎవరైనా, ఇప్పుడు లలితా సహస్రనామం లలితలో ఎక్కువ బాగా తెలిసిన గురువు గారి దగ్గర తీసుకోవచ్చా, తీసుకోకూడదా, అలాంటి ప్రశ్నలు ఉంటాయి కదా. ఆ ప్రశ్నలకి సమాధానం ఒకటే చెప్తాను వినండి. సో ఇది ఏంటంటే, ముందు వేదాంతం వినాలి. వేదాంతం మొత్తం మన భారతీయ సంస్కృతిలో ఉండే గ్రంథాల సారం వినండి. ఏమిటి తరువాత ఇదివరకు గురువు దగ్గర ఉపదేశం పొందున్నాం, ఇక్కడ తీసుకోవచ్చా అని ఒక సందేహం, లేకపోతే ఇక్కడ తీసుకున్న తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చా అని ఇంకో సందేహం. దీనికి గురుగీతలోన శివుడు పార్వతీదేవితో చెప్తున్నారు, మధులుబ్ధో యథాభృంగా పుష్పాత్ పుష్పాంతరం వ్రజేత్ జ్ఞాన లుబ్ధ సదా శిష్య గురోర్ గురువంతరం వ్రజేత్ అని ఉంది ధర్మం. దేనికి కావాల్సిన తుమ్మెద అది ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వు దగ్గరికి మారుతూ తీసుకుంటూ వెళ్తుంది. చివరికి ఏ పువ్వు దగ్గర అయితే తృప్తిగా తనకి ఆ మధు దొరుకుతుందో అక్కడ ఆగిపోతుంది. జ్ఞానలుబ్ధ సదా శిష్య, జ్ఞానం కావాల్సిన వారు ఏంటంటే గురోర్ గురువంతరం వ్రజేత్, గురువు నుంచి గురువుకు మారొచ్చు అని ధర్మం చెప్తుంది. గురువు అంటే మీరు అమ్మో నేను అక్కడికి మొత్తం అంతా అర్పించేశానని నేను ఇంకో గురువు దగ్గర మనసు పెట్టలేనని అనుకోవడం కాదు. ఏంటంటే 6వ తరగతిలో గురువుడు వేరు, 7వ తరగతిలో గురువుడు వేరు, 8వ తరగతిలో గురువుడు వేరు. గురువుడు మారుతున్నారా లేరా? గురువులు మారుతున్నప్పుడు మీ తరగతులు మారుతున్నాయా లేవా? మీ తరగతులు మారుతుంటే గురువులు మారుతూనే ఉంటారు. అది ఆ గురువులు పట్టుకుంటే మీరు 6వ తరగతిలో ఉంటారు. ఏమి అవునండి. అది ఎందుకు ఈ సందేహాలు? మీకు జ్ఞానం కావాలి, మోక్ష మార్గం కావాలి, సాధన కావాలి. అది చేస్తూ ఉండేటప్పుడు మీకే అనుభూతం అయినప్పుడు ఏ గురువు అనేది మీకే అర్థమైపోతుంది. మళ్ళీ ఇంకెందుకు తింటాను? ప్రశ్న అండి మా గారు, చాలా మంచి ప్రశ్న అది. ఎందుకంటే కాస్త మనందరం కూడాను ఇంకా ఏదైతే పాత్రలో ఉన్నామో కాస్త మిడిమిడి జ్ఞానంతో ఉంటూ ఉంటాం, కానీ ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అందరికి చాలా మంచిగా చెప్పగలిగారు మీరు. శివ గారు అంటే మీ పేరు? అవునండి. అయితే నేను ఒకటి చెప్పేది ఏంటంటే, మీరు ఏ మార్గంలో ఉన్నారో ఆ మార్గం కొనసాగించండి. ఈ విద్య నేర్చుకోండి, ఆచరణలో పెట్టండి, అనుభూతి పొందండి. ఆ తరువాత కాలానుగుణంగా మీకే అర్థం అవుతాయి. నేను ఎంతవరకు ఏవేవైతే ఇవన్నీ చేస్తున్నా దాని సారమే ఇప్పుడు అని మీకు అర్థం చేస్తే అది మానేస్తారు. తెలిసిందా? అది. నమస్కారం అండి. ఏదైనా ప్రార్థన చేసి మనం క్లోజ్ చేద్దామండి. మీరు నేను ప్రార్థన చేస్తాను. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం సర్వే సుఖినః సంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. నమస్కారం అండి, మీరందరూ జాయిన్ అయినందుకు.